ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి పోలీసులకు ఫిర్యాదు చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ ఫిర్యాదుపై జనసేన నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ రాజకీయ ఉద్దేశాలతోనే సుగాలి ప్రీతి కుటుంబాన్ని ఉపయోగిస్తుందని జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపించారు. పవన్ కళ్యాణ్ పై తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం జరుగుతుంది అంటున్న కిరణ్ రాయల్ తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఒక వ్యక్తినే టార్గెట్ చేస్తూ ఈ రాజకీయాలు కూడా జరుగుతున్నాయా అనే అంశమే మనతో మాట్లాడడానికి తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు చెప్పండి అన్న. ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయాలు చూస్తుంటే ఒక విచిత్రమైన రాజకీయాలు కనిపిస్తూ ఉంటాయి. సహాయం చేసిన వ్యక్తికే ఏలు పొడిచేటట్టు కూడా జరుగుతున్న దృశ్యాలు అయితే కట్టినట్టు కనిపిస్తుంది. తాజాగా చూస్తే సుగాలి ప్రీతి వాళ్ళ తల్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టడం ఎంతవరకు సముచం అంటారు? ఇది వెనకాల ఏంది అసలు కథ? నాకు మీరే చెప్పారు సహాయం చేసే వ్యక్తికి కళ్ళు పొడుస్తారనేసి. వీళ్ళు కళ్ళు పొడిసే పర్ల పెట్రోల్ పోసి కాల్చేస్తున్నారు ఇక్కడ సహాయం చేసిన వ్యక్తికి. లేకపోతే ఆ రోజు సుగాలి ప్రీతి ఇష్యూ దేశానికే ప్రపంచం గుర్తులేనా దేశానికే చూపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కర్నూలులో జరిగిన ఘటన ఆ రోజు తెలిసి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రాగానే ఆ రోజు రోడ్డుపైకి వచ్చి సుగాలి ప్రీతి తల్లిని కూర్చోబెట్టి లక్షలాది మంది జన సైనికుల మధ్య మాట్లాడింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అరే మేమంతా కూడా వచ్చాం కదా ఆ రోజు ఎండల్లో. మేమందరం కూడా తిరుపతి నుంచి 400 కిలోమీటర్లు 2 తెలుగు రాష్ట్రాల నుంచి కర్ణాటక నుంచి 5 లక్షల మంది 4 లక్షల మంది అభిమానులు కార్యకర్తలు అక్కడికి వచ్చి నీ కోసం ధర్నా చేస్తే ఆ రోజు ప్రభుత్వం స్పందించి మీకు ఏదో స్థలాలో గిలాలో ఇల్లులో వాకిల్లో ఏదో ఇచ్చినాయి. మేము దాని గురించి మేము కామెంట్ చేయం. ప్రభుత్వంలో ఎవరిని ఇవ్వాలి చేయాలి చేస్తారు. అది జగన్ లాంటి ఒక మూర్ఖుడి దగ్గర తనని మెడ వంచి వసూలు చేయించింది మేము. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీ కేసు మీద సిబిఐ ఎంక్వైరీ చేశారు. జరుగుతుంది, ఆధారాలు లేవు, దొరుకుతాయి, చేసే ప్రయత్నంలో ఉన్నాము. మాజీ ఎంపీ మా ముఖ్యమంత్రి తమ్ముడు ముఖ్యమంత్రి బాబాయ్ మాజీ వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి ఇంతవరకు తేలలేదు ఏం జరుగుతుంది కేసు. అలాంటి పరిస్థితులు కొన్ని సందర్భాలు ఉంటాయి. కాబట్టి మీరు జరుగుతున్నప్పుడు మీరు సంబంధం లేకుండా 2017-18 ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టకుండా 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద కేసులు పెట్టకుండా అప్పుడు వాళ్ళు చూసి భయపడిపోయారు. బయటకు రారు, ఇంట్లో నుంచి బయట రారు వైసీపీ వాళ్ళు చూస్తే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టిన ధైర్యాన్ని మాత్రం కర్నూలు నుంచి గన్నవరం వచ్చింది. గన్నవరం సంబంధం లేని చోట కేసు పెట్టాం. ఎంత హాస్యాస్పదము, ఆశ్చర్యకర విషయము. దీని వెనకాల ఎంత పెద్ద పెద్దలు ఉన్నారైతే వెనకాల వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి చేస్తున్న గేమ్ అన్న ఇది. మొత్తం మీద ఈ కుట్ర వెనకాల ఏం దాగుందంటారు? అంటే కూటమి నుంచి పవన్ కళ్యాణ్ దూరం చేసే ప్రయత్నంలోనే మొన్న ఏదైతే కాపులని ఉద్దేశించి కూడా పవన్ కళ్యాణ్ ఆ రోజు మాట్లాడుతూ టార్గెట్ చేశారు. ఈ రోజు అంటే ఒకటి తర్వాత ఒకటి పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేస్తూ ఈ విధంగా చేయడానికి కూటమి నుంచి పవన్ కళ్యాణ్ తప్పించడానికి ఈ విధంగా గేమ్ ఆడుతూ ఉన్నారు అనుకోవచ్చా? గేమ్ ఏంది అనుకోవడం వాస్తవమే. పవన్ కళ్యాణ్ గారు రచ్చగొట్టి కూటమి నుంచి బయటికి తీసుకురావాలన్నా కూటమి చిచ్చులు పెట్టాలనో కులం చిచ్చు పెట్టాలనో జగన్ 2.0 అంటే ఏమో అనుకున్నాను. చిల్లరగా వివరిస్తున్నాడు. జగన్ 2.0 అంటే కూటమిలో చిచ్చులు పెట్టడము, కులంతరం గొడవలు తీసుకురావడము, ఈ రావణ్ శ్రావణ్ లాంటి దేశ ద్రోహులతో మాట్లాడించడము, ఇవన్నీ కూడా చూస్తుంటే కేవలం టార్గెట్ పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో వైసీపీ పనిచేస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా గ్రహించగలం. మేము ఎదురుగా దీటుకునే కెపాసిటీ మాకు ఉంది. కాబట్టి మేము భయపడే ప్రసక్తే లేదు. ప్రజలకి మంచి చేయాలని ఆలోచన పవన్ కళ్యాణ్ గారు, ఆయనతో పాటు ప్రజలకి ఏదో చేయాలని ఖచ్చితంగా మాకు ఉంది. కాబట్టి ఇలాంటి దానికంతా భయపడే ప్రసక్తి లేదన్నా. రాబోయే రోజుల్లో ప్రజలన్నీ చూస్తున్నారు, ప్రజలన్నీ గమనిస్తున్నారు. 11 స్థానాలు ఏ స్థానాలు తీసుకెళ్తారో తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉందో జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి తెలియజేస్తున్నాం. మొత్తం మీద ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాల పరిస్థితి తీసుకుంటే దారుణమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ఒక రోజుకొక వివాదంతో ఏదైతే మన పవన్ కళ్యాణ్ కావచ్చు టార్గెట్ చేస్తూ ముఖ్యంగా ఈ రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మరి వేచి చూడాలి రాబోయే రోజుల్లో ఇంకా ఎటువంటి కేసులు నమోదు చేసినా కానీ వాటిని ధీటుగా ఎదుర్కొనేదానికి జనసేన సిద్ధంగా ఉంటుందని కూడా మరోపక్క కిరణ్ రాయల్ చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ జయప్రకాష్ తో కిరణ్, 99 టీవీ తిరుపతి నుంచి. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తుంగుతుర్తి